నువ్వు చనిపోయి 2 రోజులయ్యిందని చెప్పాను. నన్ను కళ్ళ ముందు ఉంచుకొని నేను చనిపోయానంటే మీరెలా నమ్మారు మావయ్య? నేను విన్న ఆ సత్యాన్ని నమ్మాలో, కళ్ళారా చూస్తున్న ఈ నిజాన్ని నమ్మాలో నాకు అర్థం కావట్లేదు రాహుల్. స్వామీజీ మాటల్లో అసత్యం ఉండదు. ఆయన ఎప్పుడూ మా క్షేమాన్ని కోరుకునే వ్యక్తి. ఆయన మాట కాదని మహీతో నీ పెళ్లి జరిపించలేను. నువ్వు అమెరికా వెళ్ళిపో రాహుల్. సారీ. విశ్వనాథం, నేను వెళ్ళడానికి ఇక్కడికి రాలేదు. నీ కూతుర్ని పెళ్లి చేసుకోవడానికి వచ్చాను. ఆ ముసలోడు నీకు చచ్చిన వీడి గురించి చెప్పాడు గాని వీడిలో ఉన్న నా గురించి చెప్పలేదా?